క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వర నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వచనము. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ గల మా కన్న తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడుతూ మీ యొక్క సంరక్షణలో మమ్మల్ని చూస్తుండ్రి. ఈ యొక్క పగటి వేళ మీకు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా అందించడానికి మీరు చూపిన కృపను బట్టి తండ్రి మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు క్రీస్తేశ్వర నామములో చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. మీకు మాటలు తెలియజేస్తుండగా పరసంబంధమైన వివేచనను జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని క్రీస్తేశ్వర నామములో అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనము. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు తనకు స్వాస్థ్యముగా ఎంచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు అనగానే మనకు ప్రధానంగా తెలిసింది ఇదిగో 10 ఆజ్ఞలు మాత్రమే తెలుసు. ఆజ్ఞలు అనగానే చాలామందికి కూడా ఇదిగో కేవలం 10 ఆజ్ఞలను మాత్రమే తెలుసు. కానీ ఈ 10 ఆజ్ఞలతో పాటుగా దేవుడు చాలా ఆజ్ఞలను ఇచ్చాడు. అవి నిర్గమాకాండంలోను, అదేవిధంగా మిగతా లేవ్యకాండం, సంఖ్యాకాండంలోను అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఏవి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 10 ఆజ్ఞలతో పాటుగా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో ఒక ఆజ్ఞ ఇప్పుడు మనం కనుక ధ్యానించుకుంటున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞ లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్త అంటే వార్తలు అనగానే మనం రోజు చూస్తుంటాం. ఒక విషయాన్ని గురించినటువంటి ఒక వివరణ కావచ్చు, జరిగినటువంటి ఒక సంఘటన గురించి కావచ్చు, తెలియపరిచేటువంటి ఆ యొక్క మాటలనే వార్త అంటాం. ఈనాడు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అదేవిధంగా పేపర్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలైనటువంటి మీడియా వ్యవస్థల ద్వారా అనేక రకాలైనటువంటి వార్తలను, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలను గురించినటువంటి విషయాలు, వివరణలు అనేకమైన మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అయితే మనం చూస్తున్నటువంటి టీవీల్లో వచ్చే వార్తలు కావచ్చు, సామాజిక మాధ్యాల్లో వచ్చేటువంటి వార్తలు కావచ్చు, అదేవిధంగా పేపర్ మీడియాలో వచ్చేటువంటి యొక్క వార్తలు కావచ్చు. ఈ వార్తలలో వాస్తవం ఎంత అని మనం ఆలోచిస్తే వాస్తవమైనటువంటి వార్తలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఈనాడు ఎక్కువగా సోషల్ మీడియాను ఏలుతున్నది ఏ వార్తలు అంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అని మనందరికీ తెలుసు. వాటిని గూర్చి అనేకమైనటువంటి చట్టాలు కూడా ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అంటే సైబర్ క్రైమ్స్ కానివ్వండి, సామాజిక మాధ్యాల్లో జరిగేటువంటి మోసాలు, సైబర్ క్రైమ్స్, అకౌంట్ల నుండి డబ్బులు దొంగిలించడం కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య వచ్చినటువంటి ఫేక్ ఫొటోస్, ఏవైతే ఒక మనిషి యొక్క రూపాన్ని తీసుకొని పోయి ఇంకొక మనిషి శరీరంతో అతికించడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి వివాదాలతో కూడినటువంటి అంశాలు లేదా ఫేక్ న్యూస్తో నిండినటువంటి సామాజిక మాధ్యమాలు ఈనాడు అన్నీ కూడా ఇది అవాస్తవమైనటువంటి సంగతులతో నిండిపోయాయి. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు ఇస్తూ ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడంటే ఇదిగో ఆజ్ఞల వెనుక ఉన్నటువంటి దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇదిగో ఆజ్ఞల వలన మనిషికి మంచి చేయడానికే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలు ఇదిగో మనిషికి కీడు చేసేవి కాదు, మనిషిని ఇదిగో చెడ్డు దారికి పట్టించేవి కాదు. ఇదిగో మనిషిని సరిచేయుటకు, మనిషిని బాగు చేయుటకు, మనిషిని సరైన మార్గంలో నడిపించుటకు ఉపయోగపడేవే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. అలాంటి ఆజ్ఞనే ఇదిగో లేని వార్తను పుట్టింపకూడదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీలో గతంలో అనేకమైనటువంటి లేని వార్తలు పుట్టి ఉన్నాయి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇదిగో మీ సమాజంలో, మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, మీ మధ్యలో అనేకమైనటువంటి లేని వార్తలు పుడతాయి, లేదా పుట్టించే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ముందుగానే ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను. చూడండి, ఒక రోడ్డు వర్క్ జరుగుతుంది అనుకోండి, ముందుగా ఒక 5 కిలోమీటర్ల ముందుగానే లేదా 2 కిలోమీటర్ల ముందుగానే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పెడతారు. ఏంటి, డైవర్షన్ తీసుకోండి, ఈ మార్గంలో పని జరుగుతుంది కాబట్టి ఈ మార్గంలో కనుక మీరు వెళ్తే ఏమవుతారు,
ప్రమాదానికి గురవుతారు, అసౌకర్యానికి గురవుతారు కనుక ఈ యొక్క డైవర్షన్ తీసుకొని వేరే మార్గాన మీరు వెళ్ళండి అంటే ముందుగానే హెచ్చరిక. ముందుగా ప్రమాదం ఉంది కనుక ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఇచ్చేవే ఆజ్ఞలు. దేవుడు కూడా మనుషులుగా లేదా తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలులో రాబోయేటువంటి వాస్తవాలన్నీ దేవునికి తెలుసు గనక, భవిష్యత్తును ఎరిగినవాడు గనక దేవుడు ముందుగానే తన ప్రజలైనటువంటి వారికి ఆజ్ఞలను ఇచ్చాడు. మీరు జాగ్రత్త పడండి, మీలో లేని వార్తలు పుట్టే అవకాశాలు ఉన్నాయి, పుట్టించేవారు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇశ్రాయేలు పాటించారా? ఇశ్రాయేలు పాటించారా? ప్రారంభం నుండి ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చారు. ప్రారంభం నుండి కూడా దేవుడు వారి మధ్య అనేకమైనటువంటి మహత్కార్యాలు చేసినప్పటికి కూడా, అనేకమైనటువంటి అద్భుతాలు చేసినప్పటికి కూడా, ఒక ఇనుప కొలిమి లాంటి కఠినమైన ఐగుప్తు బానిసత్వం నుంచి కనాను దేశానికి అనగా సమృద్ధి కలిగినటువంటి దేశానికి నడిపించేటువంటి క్రమంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు వారి కొరకు చేసిన, బండ నుంచి నీళ్లు రప్పించడం కావచ్చు, వారు కోరుకున్నప్పుడు మాంసాన్ని పెట్టడం కావచ్చు, పగలు రాత్రి ఇదిగో మేఘస్తంభాలు, ఒకటి అగ్నినిచ్చేది రాత్రి అయితే, ఒకటి ఇదిగో నీడనిచ్చేదిగా చల్లదైన మేఘస్తంభము పగలు, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు వారి కొరకు చేశాడు. అవన్నీ మనకు తెలుసు. వాటన్నిటినీ కళ్ళారా చూసినప్పటికి కూడా వారు ఆఖరికి ఎటువంటి స్థితికి వచ్చారంటే ఒక విగ్రహానికి పూజించేటువంటి స్థితికి వచ్చేసారు. దేవుని పూర్తిగా మర్చిపోయి, ఓ ఇశ్రాయేలు, ఇదిగో ఐగుప్తు నుండి నిన్ను నడిపించినది కనాను దేశంలోనికి ఎవరో తెలుసా, ఇది ఈ విగ్రహమే అని చెప్పేశారు. అంటే దేవుణ్ణి బాధ పెట్టారు. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి జీవం లేనటువంటి వాటికి మ్రొక్కి ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంతో బాధ పెట్టారు. వారిని గురించి బాధపడుతూ దేవుడు ఎన్నో మాటలు ఇదిగో గ్రంథంలో అనేక మంది తన ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి మాటలు బాధపడుతూ చెప్పాడు. అది యెషయా గ్రంథంలో ఉంటాయి. ఆకాశం ఆలకించము, భూమి చెవిక్కుము, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నాను కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇదిగో పశువులకు తన యజమానులు తెలుసు కానీ ఇదిగో నన్ను మాత్రం ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు అని అనేకమైనటువంటి తన సేవకులైన ప్రవక్తల గ్రంథాల ద్వారా దేవుడు తన బాధను వెలిపుచ్చాడు. అయితే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఇశ్రాయేలీయులు అనేక మార్లు ధిక్కరిస్తూ వచ్చారు. వచ్చినటువంటి దానికి ప్రతిఫలం ఏంటి? ఇదిగో లేని వార్త పుట్టింపకూడదని దేవుడు చెప్పాడు కదా. ఈ ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టినందువలన ఇశ్రాయేలీయుల సమాజంలో పుట్టినటువంటి ఒక లేని వార్త ఎంత భయానకమైనటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలును నెట్టివేసిందో, వాస్తవాన్ని చెప్పినటువంటి మనుషులను ఎంతలా బాధ పెట్టిందో మన పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండం గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో అరణ్య మార్గం అంతా దాటుకొని దేవుని యొక్క దయ వలన కనాను దేశానికి దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషే గారితో చెప్తున్నాడు, ఆ దేశాన్ని కనాను దేశాన్ని సంచరించి చూడడానికి మనుషులను పంపుకున్నప్పుడు మోషే గారు ఇదిగో గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాలు మొత్తం ఇశ్రాయేలీయులు, ఆ 12 గోత్రాలకు ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్క మనుషుల్ని పంపుతున్నాడు. వారిలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వారు ఎవరంటే యూదా గోత్రానికి 6వ వచనంలో ఉంటుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 6వ వచనంలో యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, అదేవిధంగా 8వ వచనంలో ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, ఆ హోషేయ గారే యెహోషువ గారు తర్వాత వచనాల్లో ఉంటుంది. అక్కడ 16వ వచనంలో
దేశమును సంచరించుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాను. అంటే 12 గోత్రాలకు ఒక్కొక్క మనిషిని చొప్పున మొత్తాన్ని కనాను దేశాన్ని సంచరించుటకు మోషే గారు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి పంపుతున్నాడు. వీరిలో ప్రధానమైనటువంటి వారు ఎవరని చెప్పుకుంటున్నాం? యూదా గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు గారు, అదేవిధంగా ఎఫ్రాయిము గోత్రములో హోషేయ అని పిలువబడినటువంటి యెహోషువ గారు. యెహోషువ అనేటువంటి పేరు మోషే గారు పెట్టారు యెహోషువ గారికి. సరే, ఎందుకు పంపుతున్నాడు అంటే 13వ అధ్యాయం సంఖ్యాకాండం 18వ వచనంలో, దానిలో నివసించు జనము బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారంలో నివసించుదురో, కోటలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూసిరి. ఎందుకు పంపాడు అంటే కారణం మనం చెప్పుకున్నాం. ఎందుకు? ఇదిగో దేవుడు ఇవ్వబోయేటువంటి దేశాన్ని సంచరించి చూడాలి. ఏం చూడాలి? అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూమి యొక్క సారాన్ని గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మనుషుల బలాన్ని గురించి కావచ్చు. అంటే పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి సమాచారము. దేని గురించి? దేవుడు ఇవ్వబోయేటువంటి కనాను దేశం గురించి ఒక సమగ్రమైన సమాచారం తీసుకోవాలి. ఒక సమగ్రమైన సమాచారం తెలుసుకొని తిరిగి ఇదిగో జనసమూహము యొద్దకు వచ్చి ఆ వివరాలన్నీ తెలియజేయాలి, ఆ సమాచారం అంతా తెలియజేయాలి. అది ప్రధానమైనటువంటి ఉద్దేశము. పంపడానికి 12 మంది మనుషులను ఇదిగో కనాను దేశాన్ని సంచరించడానికి పంపడానికి గల కారణం ఏంటి? ఆ దేశం యొక్క పూర్తి పరిస్థితులు తెలుసుకొని రావడానికి. సరే, మంచిది. అందరూ వెళ్ళారు, 12 గోత్రాల నుంచి ఒక్కొక్క మనిషి చొప్పున వెళ్ళారు. ఆ దేశాన్ని మొత్తాన్ని సంచరించి చూశారు. దేశం అంతా ఎలా ఉందో, అక్కడ పరిస్థితులు ఏంటో అన్నీ చూశారు. ఎలా ఉంది ఆ దేశం అంటే 13వ అధ్యాయము సంఖ్యాకాండం గ్రంథము 23వ వచనం, వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూర పండ్లను తెచ్చిరి. ఎష్కోలు లోయలోనికి అంటే కనాను దేశంలోనే ఉన్నటువంటి లోయ. ఆ లోయలోనికి వచ్చినప్పుడు ఏం చూశారు అంటే అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. ఏం చేశారు? ద్రాక్ష గెల ఎంత ఉంది? 2 ఒక దండె కంటే, ఆ దండె అంటే ఒక కర్ర కట్టుకొని ఆ గెలను మోసేంత పెద్దగా ఉంది ద్రాక్ష గెల. మనం చూసేటువంటి ద్రాక్ష గెలలు ఎంత ఉంటాయి? చిన్నవి, ఒక అరచేతి మోయను లేదా అంత కొద్ది పొడవుగా ఉంటాయి, అంతే. అంతకంటే మించి ఉండవు. ద్రాక్ష గెలలు మనం చూసేవి ఎంత? ఒక జానడు, దానికంటే కొద్ది పెద్దవిగా ఉంటాయి, అంతే. కానీ కనాను దేశంలో ఎంత సమృద్ధి తెలుసా? ఎంత సారవంతమైన నేల తెలుసా? ఎంత మంచి పండ్లు పండుతున్నాయి తెలుసా? ఒక్క గెలను దండెమునకు కట్టుకొని 2 మనుషులు మోసారు అంటే ఎంత పెద్ద గెల అది! మనకు దొరికే ద్రాక్ష గెలలు చిన్న చిన్నవి ఒక చిన్న పిల్లోడని పట్టుకుంటాడు. మరి 2 మనుషులు పెద్దవారు పట్టుకున్నారు అంటే అది ఎంత పెద్ద గెల, ఎంత సమృద్ధి కలిగిన దేశమో అర్థం కావడానికి దేవుడు ఆ మాటను రాయించాడు. అంటే మొత్తానికి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ దేశము దేవుడు చెప్పినట్టుగానే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, సమృద్ధి కలిగినటువంటి దేశము. అది ఆ దేశాన్ని గూర్చినటువంటి సమాచారము, వారు కళ్ళారా చూసినటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు. మరి కింది భాగాల్లోకి వస్తే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనము, 32వ వచనము, 33వ వచనము,
అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇక్కడ ఎవరెవరు అంటే 30వ వచనంలో కనుక చూస్తే, ముందు వచనంలో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. ఏమైపోయిందంటే ఈ యొక్క భాగంలో యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు గారు, ఏదో గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ దేశాన్ని గురించి ఒక మంచి సమాచారం చెప్తున్నాడు. ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమృద్ధి గురించి మొత్తము క్లియర్గా చెప్పాడు. బాగుంది పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జనాభాను మనం జయించగలుగుతాము, అంత బాగున్నాయి పరిస్థితులు. ఒక యెహోషువ గారు, ఒక కాలేబు గారు ఒక మంచి సమాచారాన్ని ఆ దేశాన్ని గురించి చెప్పారు. చెప్తే ఆ వారితో పాటు వెళ్ళినటువంటి మిగతా వారు ఏం చేశారు? ఆ మనుషులు, అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము ఏమంటున్నారు? ఇతరేమో మంచి సమాచారం చెప్తే మిగతా వారు ఏం చేస్తున్నారు? అక్కడ లేని వార్తను పుట్టిస్తున్నారు. లేని వార్త. ఏం వార్త అది? మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జనులను మనము జయించలేము, వారిని గెలవలేము అంటున్నారు. వారిని గెలవలేమంటున్నారు. తర్వాత మరియు 32వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారము అంటే లేని వార్త పుట్టిస్తున్నారు. లేని వార్త. దేశమంతా బాగుంటే బాగున్నదాన్ని బాగుంది అని చెప్పడానికి ఏమైంది వీళ్ళకి? ఒక లేని వార్తను పుట్టిస్తున్నారు. జనాలను భయపెట్టేస్తున్నారు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే సమయానికి ఒక అడ్డుగా నిలుచున్నారు. అడ్డుగా ఏం చేస్తున్నారు? తీరా దగ్గరికి పోయేసరికి జనులను భయపెడుతూ వారి మనసులను ఆందోళన పరిచేటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళిపోతున్నారు ఒక లేని వార్తను చెప్పి. ఆ దేశాన్ని మనం జయించలేము. అక్కడ ఉన్న జనులందరూ, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అక్కడ ఉన్నటువంటి జనాభా దృష్టికి మేము ఎలా ఉన్నామో తెలుసు. వారు భారీ మనుషులు, పెద్ద ఆకారాన్ని, పెద్ద శరీర సౌష్ఠవాన్ని కలిగిన వారు. మనము వారి దృష్టికి చిన్న మిడతల్లాగా ఉన్న వారి ముందు మాకు కూడా అట్లే అనిపించింది అంటున్నారు. ఎంత పిరికితనాన్ని నూరిపోస్తున్నారు, ఎంత లేని వార్తను చెప్తున్నారు చూడండి. అంత గొప్ప క్రియలు చేసిన దేవుని మీద నమ్మకం ఉంచకుండా తీర వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే పోయే టైంకి ఒక లేని వార్తను జనుల మధ్యలో పెట్టి జనులను కలవరపరుస్తున్నారు, జనులను బాధ పెడుతున్నారు అందరినీ. ఆ విధంగా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది చూడండి. 14వ అధ్యాయము సంఖ్యాకాండం గ్రంథము 1వ వచనము. అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఏమైపోయింది? సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. మంచి వార్త చెప్తున్నాడు, ఆయన మాట వినట్లే. ఎవరైతే లేని వార్తను పుట్టించారో ఆ వార్తను నమ్ముతున్నారు. అంటే ఎక్కువ మంది ఏది చెబితే అది వాస్తవం అయిపోతుందా? ఈనాడు సమాజం అంతే కదండి. ఎక్కువ మంది ఏది మాట్లాడితే, ఎక్కువ మంది ఏది నిజమంటే అదే నిజం అంటారు. లేదా కొద్ది మంది వాస్తవాన్ని చెప్పినా అది వాస్తవాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితిలో సమాజం లేదు. అంటే మెజారిటీ అవాస్తవాన్ని చెప్పింది అనుకోండి, సమాజం అంతా అదే నిజం అంటుంది. తక్కువ మంది నిజాన్ని చెప్పారనుకోండి, వారిని కేర్ చేయరు, వారిని పట్టించుకోరు. వాక్యం విషయంలో కూడా అదే జరుగుతుంది నా లోకంలో. సత్యాన్ని చెప్పే వారి దగ్గరికి ఎవరు రావట్లేదు, కానీ ఇదిగో అసత్యాన్ని చెప్పేటువంటి వారి వైపే అనేక మంది జనులు మొగ్గు చూపుతూ ఉన్నారు. లేని వార్తలు చెప్పేవారి వైపుకే జనులంతా మొగ్గు చూపేవారుగా ఉంటున్నారు.
ఇక్కడ కూడా ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా ఎంతమంది సర్వ సమాజం? సుమారు 6 లక్షల కాలుబలము కంటే ఎక్కువైనటువంటిది పురుషులే. 6 లక్షల మంది కాలుబలము, మిగతా స్త్రీలు, పిల్లలు, మార్గమధ్యంలో పుట్టినవారు, మార్గమధ్యంలో పెరిగినవారు, సుమారుగా లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా ఎలుగెత్తి కేకలు వేస్తే ఎలా ఉంటుంది? లక్షలాది మంది అండి ఒక్కసారిగా కేకలు వేస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనం ఆలోచించాలి. ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. రాత్రి అంతా ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారు. ఎటువంటి జనాభా చూడండి. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా దేవుడు అన్ని కార్యక్రమాలు చేసింటే అవన్నీ మర్చిపోయి, ఆయన శక్తి సామర్థ్యాలను మర్చిపోయి, ఒక లేని వార్తను నమ్మి ఇదిగో హృదయం అంతా పిరికితనంగా చేసుకొని కేకలు వేస్తూ ఏడుస్తూ ఎంత గందరగోళంగా అయిపోయారు చూడండి. దేన్ని బట్టి? లేని వార్తను పుట్టింపకూడదని చెప్పాడు దేవుడు. పుట్టింపకూడదని చెప్తే పుట్టించారు. పుట్టించిన దానివల్ల జరిగిన ప్రతిఫలం ఏంటి? ఇదిగో నీతిమంతుల పైకి, భక్తుల పైన, దేవుని భక్తుల పైన ఎటువంటి ఆరోపణలు, ఎటువంటి నిందలు వేస్తున్నారు చూడండి. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోన్లపైన సనుగుకొనిరి. సనుగు ఏం చేస్తున్నారు? కేకలు వేయడం, ఏడవడం అయిపోయింది. మోషే అహరోన్లపైన ఇద్దరిపైన సనుగుతున్నారు. మోషే అహరోన్లపైన సనగడం అంటే గొనుగుతున్నారు. ఎందుకు తెచ్చాడు మమ్మల్ని, ఎందుకు ఇక్కడ నాశనం చేయడానికి తీసుకొచ్చారు వీళ్ళిద్దరు? ఒకేసారి లక్షలాది మంది ఒకేసారి సనిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆ నీతిమంతుల, ఆ భక్తుల పరిస్థితి. మనం ఒకరిద్దరు మన మీద సనిగితేనే మనం తట్టుకోలేము. ఒకరిద్దరు మన మీద సనిగితేనే బాధపడిపోతాం. లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా సనుగుతున్నారు. దేన్ని బట్టి? లేని వార్తను నమ్ముట వలన. బుద్ధి లేనివాడు ఏం చేస్తారంట? ప్రతి మాట నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? బుద్ధి లేనటువంటి వారు ప్రతి మాటలను నమ్ముతారు. వివేకము కలిగినటువంటి వారు ఆ సంగతులను నిజమా కాదని విచారిస్తారు. సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, సనుక్కొనిరి ఆ సర్వసమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఎరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఏమంటున్నారు? ఇంకా వారి శాపనార్థాలు పెట్టేసుకుంటున్నారు. మేము ఎందుకు చనిపోలేదు మార్గ మధ్యంలో, ఐగుప్తులను మేము ఎందుకు చావలేదు, అక్కడే ఉండేవాళ్ళం కదా. అసలు ఈ సనుగులు తట్టుకోగలుగుతారు చెప్పండి? మోషే అహరోన్ల పరిస్థితి ఏం సనుగులండి? ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఇక్కడ చంపేయడానికా? నిజంగా చంపడానికి తెస్తాడండి దేవుడు? వారిని ప్రేమించి కాదా? వారి జీవితాల నీతి లేదు, వారి జీవితాల భక్తి లేదు, ఎప్పుడు విగ్రహారాధన వైపు మలిన వారుగా ఉంటే దేవుడు వారిని ప్రేమించి ఇది అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ ప్రజలను నడిపించుకుంటూ కావాల్సినవన్నీ ఇచ్చి తీసుకొస్తే ఎంత రివర్స్ మాట్లాడుతున్నారు చూడండి. ఎంత రివర్స్ మాట్లాడుతున్నారు. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో. ఎక్కడికి వెళ్ళిపోతారంట? మళ్ళీ బానిస బ్రతుకు కావాలి, మళ్ళీ గౌరవప్రదమైన బ్రతుకొద్దు వీళ్ళకి, మళ్ళీ సమృద్ధి కలిగిన బ్రతుకోవద్దు. ఆ ఇనుప కొలిములో ఆ ఇటుకలు తీసుకొచ్చేది, ఆ మట్టి దొక్కేది, ఆ వేడి ఆ ఇటుకలు కాల్చే పని, అక్కడ బాగా వేడిగా ఉన్న వాళ్ళకి బాగుందంట. అక్కడ ఎంత దరిద్రమైన కోరికలు చూడండి వీళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోతారంట? తిరిగి ఐగుప్తునకు వెళ్ళటం మేలా? మరి ఎందుకు మొరపెట్టారు దేవునికి? మొరపెడితే కదా దేవుడు మోషే గారిని పుట్టించింది వారి కొరకు. ఆ బాధలను తట్టుకోలేం ప్రభువు అని దేవునికి మొరపెడితే దేవుడు పంపాడు మోషే గారిని పుట్టించాడు. ఒక ఇటుకలను కాల్చేటువంటి పని ఎండల్లో ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. మళ్ళీ దానికి కావలసిన సామాగ్రి అంతా వాళ్ళు ఇవ్వరు, ఫరోలు ఇవ్వరు, వీళ్ళే పోయి సమకూర్చుకోవాలి. అది కొయ్యకాలు కానివ్వండి, మట్టి కానివ్వండి, అవన్నీ వీళ్ళే తెచ్చుకొని వీళ్ళే తయారు చేసి, వీళ్ళే ఇటుకలు తయారు చేసి, వీరే అచ్చులు పోసి వీరే వాటిని కాల్చాలి. ఎంత కఠినమైనటువంటి బానిస బ్రతుకు నుంచి దేవుడు విడిపించి మంచిగా బ్రతకండి, నా పిల్లలు మీరు, నా సంతానం మీరు, నా స్వాస్థ్యము నా ఆస్తి మీరు అని దేవుడు కోరుకుంటే తిరిగి ఐగుప్తునకు మేమేలా వెళ్ళలేదు, అది మేలు కదా మాకు అనుకుంటున్నారు. ఎందుకు ఇటువంటి ఆలోచనలకు దిగజారిపోయారంటే సమాజం మధ్యలో పుట్టినటువంటి లేని వార్త. ఒక లేని వార్త వలన జరిగినటువంటి ప్రమాదము
ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కలవరానికి గురైపోయింది. దేవుని నీతిమంతులు, దేవుని యొక్క భక్తులు వారు మాత్రం శ్రమల పాలైపోతున్నారు లేని వార్త వలన. చూడండి 4వ వచనం నుంచి, 14వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ వచనం నుంచి, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులకందరికీ కనబడెను. యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు గారు, నూను కుమారుడైన యెహోషువ గారు బట్టలు చింపేసుకున్నారు. ఎందుకంటే వాస్తవాన్ని చూసినవారు కదా, మంచి సమాచారం చెప్పినవారు కదా, బాధపడుతున్నారు. మోషే అహరోనులు అయితే సాగిలపడ్డారు, కింద పడిపోయారు. ఎంత ఘోరమైన దీనమైన పరిస్థితి. వాస్తవాన్ని చెప్తున్నటువంటి వారికి, దేవుని పక్షాన నిలబడినటువంటి వారికి, మంచి వార్తను చెప్తున్నటువంటి వారికి ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడింది చూడండి. సాగిల పడిపోతున్నారండి భక్తులు. సాగిల పడ్డమంటే పూర్తిగా పడుకొని సాగిలపడి వారిని వేడుకుంటున్నారు. సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి మోషే అహరోనులు. వీరైతే బట్టలు చింపేస్తున్నారు. యెహోషువ గారు, కాలేబు గారు అయితే మంచి దేశం అంటారు, వినండి మా మాట, వినండి. మాది మంచి దేశం, సమృద్ధి కలిగిన దేశం, మనం వాటిని జయిస్తాం, ఆ జనాలను జయిస్తాం, వాళ్ళు మనకు ఆహారం అయిపోతారు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు రక్షణను అనుగ్రహిస్తాడు, దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడని మంచి సమాచారం చెప్తుంటే వింటున్నారు ఎవరైనా? ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపవలను. మంచి సమాచారం చెప్తే రాళ్లతో కొట్టి చంపేస్తారా? చెడ్డ సమాచారము లేని వార్త చెప్పిన వారేం బాగానే ఉన్నారు, మరి మంచి సమాచారం చెప్పిన వారు రాళ్లతో కొట్టేస్తాము ఉన్నారండి. రాళ్లతో. ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు కోపడ్డాడు. ఎవరైతే సనిగారో, ఎవరైతే లేని వార్తను పుట్టించారో వారందరిని నశింపజేశాడు దేవుడు. తనకు అనుకూలంగా ఉన్న వారిని ఇక కనాను దేశంలోనికి ప్రవేశపెట్టాడు. లేని వార్త వలన ఎటువంటి ప్రమాదం జరిగింది? సమాజంలో కలవరము, దేవునికి వ్యతిరేకులైపోయారు, దేవుని యొక్క ప్రవక్తలకు వ్యతిరేకులైపోయారు, మంచి సమాచారం చెప్పినటువంటి వారిని బాధ పెట్టారు, దేవుని ఉగ్రతకు లోనైపోయారు. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 26వ వచనం, 26, 27 వచనం. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. నువ్వు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. 29వ వచనం. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీరు లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీరు ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. దేవుని ఉగ్రత చూసారా? లేని వార్తను నమ్మారా? నమ్మారు. నమ్మిని దేవునికి వ్యతిరేకంగా సనిగారా? సనిగిన వారికి ఏమైపోయింది? నాశనము. దేవుని ఉగ్రతకు లోనైపోయారు. ఎందువలన? లేని వార్తను పుట్టించడం వల్ల, పుట్టించిన దానిని నమ్మడం వల్ల, దేవుడు చెప్పిన ఆజ్ఞకు విషయమై జాగ్రత్త కలిగి బ్రతకలేదు ఇశ్రాయేలీయులు. లేని వార్త పుట్టింపకూడదు అన్నారు, పుట్టించారు, పుట్టించిందని నమ్మారు. నమ్మిన దానికి గడిబిడి చేసేసారు, కలవరపరిచారు, దేవునికి వ్యతిరేకులు అయిపోయారు. చివరికి ఏమైపోయింది? వాళ్ళ బ్రతుకు దగ్గరికి వచ్చి కనాను దేశంలో ప్రవేశింపకుండా నాశనం అయిపోయారు అరణ్యంలోనే. అది ప్రమాదం. దేవుని ఆజ్ఞ పాటించకపోతే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగిన ప్రమాదం, లేని వార్త పుట్టించి దాన్ని అనుసరించినందుకు జరిగినటువంటి ప్రమాదం.
క్రొత్త నిబంధనలో కూడా ఒక సందర్భాన్ని చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల వరకు. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏం చేస్తున్నారు? ఇక్కడ జరిగినటువంటి సందర్భం క్రీస్తు వారి మీద పుట్టించినటువంటి లేని వార్త. ఏం జరిగింది? క్రీస్తు వారు లేఖనాల ప్రకారము మరణించాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. ఇది వాస్తవము, రుజువులతో కూడినటువంటి వాస్తవము. ఇది సత్యము. ఈ సత్యాన్ని ఇదిగో అసత్యంగా చేయాలని క్రీస్తు వారి మీద లేని వార్త పుట్టించాలని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు వారి ఫలించలేదు. కానీ ఆ లేని వార్తను పుట్టించిన వారు సమాజంలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఏంటి ఆ లేని వార్త? కావలి వారు ఉన్నారు అక్కడ సమాధి దగ్గర. క్రీస్తు వారు లేచింది, అక్కడ జరిగిన భూకంపము, దేవదూత రావడం, ఇవన్నీ చూశారు. చూసి పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ చెప్పేశారు. చెప్పిన తర్వాత కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, సైనికులకు చాలా డబ్బు ఇచ్చారు. ఈ పెద్దలు వీరంతా కలిసి, చాలామంది ప్రధాన యాజకులు వీరందరూ కలిసి సైనికులకు చాలా డబ్బు ఇచ్చి, మీరేం చేయాలి? మేము రాత్రి నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుని పోయారు. మీరు ఒక లేని వార్త పుట్టించేయండి. ఎందుకంటే లేచాడు అని చెప్పారనుకోండి, జనాలందరూ ఆయన వైపే మళ్ళీపోతారు, ఆయన వైపే మళ్ళుతారు, అందరూ ఆయన్నే నమ్ముతారు. మేమంతా నిష్ప్రయోజకులుగా, ఏమి లేని వారముగా, జనాభా ఫాలోయింగ్ లేని వారముగా మిగిలిపోతాము. కాబట్టి మీరేం చేయాలి? ఈ డబ్బుని తీసుకొని ఏం చెప్పాలి? ఒక లేని వార్తను ప్రకటించండి. మీరు నిద్రపోతుంటే ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పండి. సత్యమేమన్నా ఆగిపోయిందా చెప్పండి? వారు అనుకున్నట్లుగా చెప్పారు. నిజంగా సైనికులు నిద్రపోతారా? అది రోమా ప్రభుత్వంలో వారికి ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయి సరిగా డ్యూటీ చేయకపోతే. నిద్రపోతుంటే మరి శబ్దాలు రావు? అంత పెద్ద రాయి తొర్లించి 1000 కేజీలు ఉన్నటువంటి ఆ రాయిని తొర్లించి శిష్యులు లోపలికి వెళ్ళి క్రీస్తు వారి ఆ యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయేంత ఛాన్స్ ఉంటుందా? ఛాన్స్ ఉంటుంది చెప్పండి. అది ఒక లేని వార్త. దాన్ని క్రియేట్ చేశారు, పుట్టించితే ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం, అంటే లేని వార్త పుట్టించమని చెప్పారు కదా, ఆ ప్రకారం ఆ డబ్బు తీసుకొని వారు ఏదైతే చెప్పమన్నారో అదేవిధంగా చెప్పారు. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏ మాట? క్రీస్తు వారిని సమాధిలో నుండి ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయారు, ఆయన లేవలేదు అనేటువంటి లేని వార్త ఎవరిలో ప్రసిద్ధమైంది? నేటి వరకు ప్రసిద్ధమైంది. ఎవరిలో వ్యాపించి? యూదులలో. ఎప్పటికీ? ఇదిగో మత్తయి సువార్త రాయబడే సమయానికి ప్రసిద్ధమై ఉంది. ఏ మాట? లేని వార్త. ఆయన లేవలేదు, శిష్యులే వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన నిజంగా లేవలేదు, ఆ దేహాన్ని తీసుకుని పోయి లేచారని చెప్పాడు అని ఒక లేని వార్త పుట్టించారు. దాన్ని నమ్మిన వారెవరు? అదే బుద్ధిహీనులు అని చెప్పుకున్నాం కదా. బుద్ధి లేనివాడు ప్రతి మాట నమ్మును. యూదులు ఏం చేశారు? కనీసం ఆలోచన చేయకుండా ఆ రాయిని ఎలా దొరికిస్తారయ్యా, మీరు అంతమంది సెక్యూరిటీగా ఉంటే, దానికి సీలు వేసిన రాయిని శిష్యులు వచ్చి తొలగించి తీసుకుని వెళ్ళిపోవడము. కొన్ని 1000 కేజీల బరువు ఉండేటువంటి ఆ రాయిని శిష్యులు దొర్లించగలుగుతారా? సుమారు 2-3 టన్నులు ఉన్నటువంటి బరువు ఉన్నటువంటి ఆ రాయి, దాన్ని దొర్లించగలుగుతారా? అది సీలు వేసే రాజముద్ర ఎవరు తీయకూడదని. సైనికులు అంతమంది ఉంటే అందరూ ఒకరన్నా మేల్కొనలేరా? అసలు నిద్రపోతారా నైట్ డ్యూటీలు? అది కఠినమైనటువంటి రోమా సామ్రాజ్య చరిత్రలో ఒక గొప్ప సామ్రాజ్యముగా చెప్పుకునేటువంటి సామ్రాజ్యము కదా రోమా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో డ్యూటీ సరిగా చేయకపోతే ఎన్ని కఠినమైన శిక్షలు ఉన్నాయో.
అవన్నీ ఆలోచించకుండా వాళ్ళేదో లేని వార్త చెప్తే యూదులు నమ్మడం కాకుండా దాన్ని ప్రసిద్ధి చేసుకున్నారు. ఇంకా ఆయన లేవలేదు అని. దాన్ని నమ్మిన వారికి వాళ్ళు పుట్టించారు లేని వార్త. పుట్టించిన దాన్ని ఆలోచన చేయకుండా నమ్మినటువంటి వారు బుద్ధిహీనులు. ఆ నమ్మడం వల్ల వీరికి వచ్చేటువంటి ఆ యొక్క నాశనం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు లేని వార్తను పుట్టించి దాన్ని నమ్మిన వారికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి అంటే, ఇదిగో వారికి ఏం సంభవించింది? దేవుని ఉగ్రత సంభవించింది. అరణ్యంలోనే రాలిపోయారు. లేని వార్తను పుట్టించి దాన్ని నమ్ముటం వలన, దేవునికి వ్యతిరేకులు అవ్వడం వలన వారికి సంభవించింది ఏంటి? ఇదిగో సమాజంలోనే, అరణ్యంలోనే, ఆ యొక్క కనాని దేశంలోనికి ప్రవేశింపకుండా అరణ్యంలోనే రాలిపోయారు. మరి క్రీస్తు వారిని కూర్చుని లేని వార్త, ఆయన లేవలేదు అన్న లేని వార్తను నమ్మేటువంటి వారికి వచ్చేటువంటి నాశనం ఏంటో తెలుసా? అదే నిత్య నరకము. క్రీస్తు వారిని అంగీకరించకపోతే, ఆయన పునరుద్ధానాన్ని అంగీకరించకపోతే, అటువంటి వారికి దేవుడు విధించేటువంటి శిక్ష ఏంటో తెలుసు? అది నిత్య నరకము. క్రీస్తు వారిని పునరుద్ధానుడు అయ్యాడని విశ్వసించకపోతే, ఆయన తిరిగి లేచాడని విశ్వసించకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటో తెలుసు? ఇదిగో దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వడు. మరి ఏమిస్తాడు? తన కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడికి, సువార్తను అనగా క్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలను విశ్వసించని వారికి దేవుడు ఇచ్చేటిది దేవుడు ఎక్కడ వేస్తాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి, సువార్త నమ్మనిటువంటి వారికి, క్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలు సువార్త, ఆ సువార్తను నమ్మనటువంటి వారికి ఇచ్చేటువంటి శిక్ష, విధించేటువంటి శిక్ష ఏంటో తెలుసా? అదే నరకం. లేని వార్త వల్ల జరిగిన ప్రమాదాలు, అక్కడ వారు దేవుని ఉగ్రతకు లోనైపోయి అరణ్యంలోనే రాలిపోయారు, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోకుండా. ఇక్కడ క్రీస్తు వారిని గురించి లేని వార్తను అప్పుడు నమ్మిన వారు ఇప్పుడు నమ్ముతున్నటువంటి వారికి వచ్చేటువంటి ఉగ్రత ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఈనాడు సమాజంలో అనేకమైనటువంటి లేని వార్తలు వస్తుండగా వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. క్రీస్తు వారి పైన, బైబిల్ పైన వచ్చేటువంటి లేని వార్తలను నమ్మకూడదు. వాటిని నమ్మి విశ్వాస జీవితంలో కృంగిపోకూడదు. జీవవాక్యాన్ని చేతబట్టుకున్నటువంటి మనము పరిపూర్ణ విశ్వాసం గలవారిగా బ్రతకాలి. బైబిల్ పైన, క్రీస్తు వారి పైన వచ్చేటువంటి అనేకమైన లేని వార్తలను ఇది ఖండించే వారిగా, వాటిని త్రిప్పికొట్టేటువంటి వారిగా, సత్యాన్ని సమాజానికి ప్రకటించే వారిగా మనం ఉండాలి. ముందుగా వ్యక్తిగతంగా మనం లేని వార్తలు పుట్టించే వారిగా మనం ఉండకూడదు. ఆ లేని వార్తలు నమ్మే వారిగా ఉండకూడదు. ఆ లేని వార్తలు పుట్టించి నమ్ముతున్నటువంటి వారిని సత్యంలోనికి, వాస్తవంలోనికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులమైన మనందరిపైన ఉంది. కాబట్టి సంగతులను జ్ఞాపకం చేసుకొని లేని వార్తను పుట్టింపకూడదన్న దేవుని ఆజ్ఞను మనం జ్ఞాపకం ఉంచుకొని సమాజంలో వచ్చేటువంటి బైబిల్ పైన, క్రీస్తు వారి పైన వచ్చేటువంటి లేని వార్తలన్నింటినీ ఖండిస్తూ ఆయన నిజమైన కుమారులుగా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, యొక్క 1,000 కొన్ని సంగతులు మీ పిల్లలతో పంచుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను పెట్టుతాను. మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు క్రీస్తు వారి నామములో చెల్లిస్తున్నాను. మా తండ్రి చెప్పినటువంటి మాటలు తను మా జీవితంలో లేని వార్తలు పుట్టించేవారిగా, వాటిని నమ్మేవారిగా మేము ఉండకుండా తండ్రి, వాటిని ఖండించేవారిగా, ప్రజలకు వాస్తవమైన సత్యాలు, మంచి సమాచారము తెలియజేసేవారిగా మేము అందరం ఉండలాగా సహాయం అనుగ్రహించమని, బైబిల్ పైన, క్రీస్తు వారి పైన వచ్చేటువంటి లేని వార్తలను ఖండించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన వలన సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును, మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.